ఓకే అండి, మీరు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో టీడీపీలోకి వచ్చారు, అంతవరకు బాగుంది. అయితే 2014 ఎన్నిక ముందు పాణ్యం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మీరు టీడీపీకి ఆ తర్వాత ఎందుకు రాజకీయాల్లో కొద్దిగా యాక్టివ్గా లేకుండా పోయారు? నేను బేసిక్గా బిజినెస్ వాడిని. సో చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను కూడా నేను, సార్ నేను న్యూట్రల్ అయిపోతాను, నేను నా బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటుంటే వారికి కూడా ఏమనలేదు. హ్యాపీగా మళ్ళీ వెళ్ళి నా బిజినెస్ నేను స్టార్ట్ చేసుకున్నాను. ఎందుకంటే నేను బాగా బిజీగా ఉంటాను బిజినెస్లో కూడా. బిజీగా ఉండి రెండింటికి అక్కడ వెళ్ళి నేను ఏం పదవి లేకుండా అక్కడ వెళ్ళి వాళ్ళెమ్మడి ఇల్లెమ్మడి తిరగాలంటే సాధ్యం కాని పని కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి క్లియర్గా చెప్పే నేను బయటకు వచ్చానంటే నేను ఐఎమ్ సింపథైజర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. నేను నా బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ బిజినెస్ చేసుకుంటున్నాను. ఒక రాజకీయాలు అనేది పార్ట్ టైం కాదు, రాజకీయాల్లోకి వస్తే అటు ఇటు తేల్చుకొని రావాలి బయటికి. అంటే కొద్ది రోజులు వెళ్ళడము, సేవ చేయడము, రాజకీయాల్లో ప్రచారాలు చేయడము, ఇన్ఛార్జ్గా చేయడం, మళ్ళీ బయటికి రావడము, సెలవు తీసుకుంటే ప్రజలు కూడా నమ్మరు కదా, ఈయన వస్తాడు వెళ్తుంటాడు అనే ఒక భావన అయితే ప్రజల్లో వస్తుంది. ఇప్పుడు ఫైనల్ డిసిషన్ తీసుకున్నాము, ఇప్పుడు కంటిన్యూగా. ఎందుకంటే అప్పుడు చెప్పాను కదా, ఇంకా 2-3 చిన్న బాధ్యతలు కూడా ఉండే, పాపకి పెళ్లి చేసేది ఉండే. ఇప్పుడు ఇంకా ఏం పనులు లేవు. ఇప్పుడు 100% రాజకీయంలోనే ఉంటాము. బిజినెస్లు కూడా అందరికి ఆల్రెడీ స్టాఫ్కి అప్పచెప్పడం జరిగింది. అంతో ఇంతో నా డాటర్ కూడా షీ ఈజ్ ఆల్సో ఏ డైరెక్టర్ ఇన్ ద కంపెనీ. షీ హెస్ గాట్ మెచ్యూరిటీ నౌ, షీ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్. సన్ ఇన్ లా ఈజ్ ఆల్సో ఇన్వాల్వింగ్ ఇన్ ద బిజినెస్. నౌ ఐఎమ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటీషియన్ నౌ. విజయాలకు వారిదైన మీరు రాగమయూరిలో అంత పెద్దగా పట్టింపు లేకపోతే నష్టాలు రావంటావా? ఖచ్చితంగా రావు. ఈరోజు ఒక 4-5 సంవత్సరాల నుంచి కూడా డీసెంట్రలైజ్ చేశాం బిజినెస్ని. డీసెంట్రలైజ్ చేసి మా స్టాఫ్ చాలా సీనియర్ స్టాఫ్ ఉన్నారు, చాలా ఇంటలెక్చువల్ స్టాఫ్ ఉన్నారు నా దగ్గర. సో వాళ్ళు కూడా కమిట్మెంట్ చేయడం జరిగింది, సార్ మేము రిటైర్ అయ్యేదాకా 22 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఇంకెక్కడికి పోరు. వాళ్ళు దే హ్యావ్ టేకెన్ డివిజన్ చేసాము. ఇప్పుడు ఫైనాన్స్ డివిజన్ సపరేట్ చేసాము, మార్కెటింగ్ డివిజన్ సపరేట్ చేసాము, కన్స్ట్రక్షన్ డివిజన్ సపరేట్ చేసాము. అందరికీ హెడ్స్ని పెట్టాము, ఒక వైస్ ప్రెసిడెంట్ని చేసి వాళ్లకు బాధ్యతలు అప్పచెప్పాము. ఇంకా నాకు బిజినెస్తో నేను లేకపోయినా కూడా అడ్వైజర్ రోల్లో ఉంటే సరిపోతుంది. నేను రాగమయూరి బిల్డర్స్ అధినేతగా ఎంతో అనుభవం గణించారు, ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మీరు ఒక చిన్న తప్పుతో అరే కేజే రెడ్డి గారు తప్పు చేశారు అన్న అపవాదం మూట కట్టుకున్నారు ఇటీవల మీరు. నాకు తెలిసి అట్లాంటిది ఏం లేదు, మీరు చెప్తే నాకు ఐడియా వస్తుంది. కర్నూలు సమీపంలో జగన్నాథ గుట్టలో జర్నలిస్టులకు ఒక సొసైటీగా ఏర్పడిన జర్నలిస్టులంతా కూడా ప్లాట్లు తీసుకున్నారు. ఆ జర్నలిస్టులతో ప్లాట్లన్నీ కూడా మీరు కొనుగోలు చేశారు. జర్నలిస్టులకు 1-2 లక్షలు ఇచ్చి ఆ ప్లాట్లన్నీ కూడా మీరు కొనుగోలు చేశారు. అంటే జర్నలిస్టులతో ప్లాట్లు కొనుగోలు చేయడం అనేది ఒక విధంగా నా జీవితంలో జర్నలిస్టులతో ప్లాట్లు కొనడం కానీ జర్నలిస్టులతో వ్యాపారం చేయడం కానీ ఎప్పుడు జరగలేదు. అసలు అది చాలా విచిత్రమైన ఆరోపణ. ఆ క్వశ్చన్ కూడా నాకు చాలా నవ్వు వస్తుంది అది వింటుంటే కూడా. మళ్ళీ కర్నూలు అంతా కూడా జగన్నాథ గుట్ట పైన ఉన్న ఇది రాగమయూరి బిల్డర్స్ కేజే రెడ్డి గారు కొనుగోలు చేశారంటున్నారు. జగన్నాథ గట్టు దగ్గర నాకు 85 ఎకరాల పొలం ఉంది. జర్నలిస్టులది కాదు అది, జర్నలిస్టులది ఒక 4 ఎకరాలు పక్కన ఉంది. నాకు తెలుసా ల్యాండ్. ఆ జర్నలిస్టులు ఒకసారి వచ్చి నాకు జర్నలిస్టులు అందరూ ఫ్రెండ్స్ నాకు కర్నూలు, అన్న ఏ ప్లాట్ సైజులు వేసుకుంటే బాగుంటుంది, ఏవైతే మాకు సరిపోతాయంటే ఆ రోజు ఒక చిన్న సలహా ఇచ్చి మా ఆఫీసులోనే కంప్యూటర్లో ప్లాట్లు గీపించడం జరిగింది. కానీ చాలా క్లియర్గా వాళ్ళ ల్యాండ్ మా ల్యాండ్ దగ్గర ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది మాకు ల్యాండ్. నాది 85 ఎకరాల ల్యాండ్ జగన్నాథ గట్టు దగ్గర. మీకు చెప్పాను 2004లో ప్రాజెక్ట్ చేశామని. 85 ఎకరాలలో 55 ఎకరాల ప్లాట్లు వేసి అమ్మడం జరిగింది. ప్రతి ప్లాట్కి కాంపౌండ్ వాల్ బయట గేట్ పెట్టాము. 30 ఎకరాలు నా పొలం ఉంది. నా పొలంలో నేను రిసార్ట్ పెట్టుకొని కాంపౌండ్ కట్టుకొని అది నా ఓన్ ల్యాండ్. జర్నలిస్టుల ల్యాండ్ మీరు కర్నూలుకు ఫోన్ చేసి జర్నలిస్టులను అడగండి. జర్నలిస్టుల ల్యాండ్కు నా ల్యాండ్కు సంబంధమే లేదు. వాళ్ళకు సలహా ఆ రోజు వస్తే సలహా ఇచ్చాను కానీ నాకు సంబంధం లేదు. అసలు నేను జర్నలిస్టుల పొలాలు కొన్నాను. నేను సార్ నాకే ఇంకా 650 ఎకరాల పొలం ఉంది. 4 ఎకరాలు నేను కొనుక్కొని నేను అంత పెద్ద తప్పు చేసి వాళ్ళెమ్మడి వాళ్ళకు అసలు నాకేమొస్తుంది వాళ్ళ ల్యాండ్ కొనుక్కుంటే. నేను కర్నూలు నుంచి 1-2 జర్నలిస్టులు కూడా ఫోన్ చేసి చెప్పారంట, సార్ ఇట్లా మా సైట్లు కొన్నారు. సమస్య లేదు, మీరు ఫస్ట్ క్లాస్కి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీకు అన్ని రైట్లు ఉన్నాయి. మీరు పెద్ద జర్నలిస్టు, మీరు ఇప్పుడే ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు. పొరపాటున కూడా నాకు జర్నలిస్ట్ పొలంతో నాకు సంబంధమే లేదు. కేజే రెడ్డిని, రాగమయూరి బిల్డర్స్ అధినేతను మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని.